రైట్, వీటికే ఇప్పుడు వాటర్ ఇమేజెస్ చూద్దాం. చూడండి మా జాగ్రత్తగా. ఓకే, మా మిర్రర్ ఇమేజెస్ అంటే మిర్రర్ ఇలా ఉంటుంది కాబట్టి నేను ఇలా రాశాను కదా. వాటర్ ఇమేజెస్ ఇలా ఉంటాయి కాబట్టి ఇలా రాసుకొచ్చి వాటి మిర్రర్స్ కిందకి రాస్తారు వాటర్ ఇమేజెస్. ఓకేనా. సో మా ఫస్ట్ మిర్రర్, దిస్ ఈజ్ మై మిర్రర్. ఓకే, ఆల్ఫాబెట్స్, ఏ అనే ఆల్ఫాబెట్ ఎలా మారుతుంది ఒకసారి చూద్దామా. ఇప్పుడు మనకి వాటర్ ఇమేజ్ అంటే ఏమవ్వాలమ్మా, తల కిందలు అవ్వాలి. ఈ కొన పైకి ఉంది కాబట్టి ఇప్పుడు కిందకి రావాలి. ఓకే, బి అంటే ఇలా ఉంది, అవునా. సో తల కిందలైనా కూడా సేమ్ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది, అవునా. సేమేగా రెండు, కాబట్టి దీన్ని కాంటో స్టార్ వేసుకోండి. ఏబి. సి ఇలాగేగా ఉంది, తల కిందలు అవ్వాలి అంటే ఇటు నుంచి స్టార్ట్ చేసిన ఇలాగేగా ఉండేది. లెఫ్ట్ రైట్ మారకూడదమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి, తల కిందలుగా మాత్రమే ఉండాలి. డి అంటే ఇలాగేగా ఉండేది, తల కిందలైనా కూడా ఇలాగేగా ఉండేది, అంటే సేమ్ సేమ్. ఈ కూడా సేమ్ ఉంటుంది చూడండి, ఎందుకంటే తలకిందులు అయితే ఇలాగే ఉంటుంది, అవునా. ఓకే, ఎఫ్ మారుతుంది చూడండి కదా, ఆ పై కొమ్ము కిందకి, మధ్యలో కొమ్ము మధ్యలోకి, ఈ చివరి కొమ్ములు మిస్ అయిపోయాయి, అవునా కదా. ఎఫ్ మారింది కానీ ఈ సేమ్ ఉంది. జీ అంటే ఇలా గీత ఉంటే ఇలా కిందకు ఉంటుంది, అవునా. ఓకే, సో ఇలా గీత గీసిన తర్వాత ఇది కిందకు ఉంది కదా, అంటే ఇప్పుడు మనం దాన్ని పైకి గీయాలి, అంతేనా. జీ మారింది. హెచ్ యాసిస్గా ఉంటుంది చూడండి, ఎందుకంటే ఇలా కిందకు వస్తే అదే గీత, కిందకు వస్తే అదే గీత, అంటే యాసిస్. ఓకే, హెచ్ అనేది మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ కూడా సేమ్ ఉంటాయి అమ్మా, ఓకేనా. ఐ చూడండి జాగ్రత్తగా, ఐ ఎందుకంటే యాసిస్ ఉంటుంది, అవునా. ఎందుకంటే ఇలా ఉన్న గీత ఇలా తలకిందులు అయింది అంతే. ఓకే, నిలువు గీత తలకిందులైనా ఏమైనా తెలియదు మనకి, రెండు గీతలు యాసిస్. ఓకే, జే, అవునా. ఇప్పుడు పైనుంచి కింద తీసుకొచ్చావు కదా, అంటే కింద నుంచి పైకి తీసుకెళ్ళి, ఓకేనా. దట్ ఈస్ జే, దట్ ఈస్ జే. అంటే ఇది మారింది, అవునా. రైట్ అమ్మా. కే సంగతి ఏంటి, గీసుకుంటే ఇది కింద పైకి ఇలా అవుతుంది, అంతేనా. సేమే ఉంటుందిగా. ఓకే, ఎల్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడేముందమ్మా ఇలా వస్తుంది, అంతేనా. అంటే పైనుంచి కాస్త కిందకి వెళ్ళిపోతుంది, అవునా. అంటే ఇలా వచ్చి రైట్ తిరిగింది, ఇలా వచ్చి రైట్ తిరిగింది, రైటే తిరిగింది, మారుతుంది మాత్రం. ఓకే, ఐజేకేఎల్. నెక్స్ట్ ఎం అంటే ఇదేగా. ఓకే, ఎం కాస్త ఇలా తిరగబడితే ఈ కొమ్ము పైకి ఉన్నది కాస్త ఇప్పుడు కిందకు వచ్చేస్తుంది కదా, అంటే దిస్ ఈజ్ ఎం. ఓకే అమ్మ, నేను గీసే సైజెస్ని మీరు చూడకండి, ఓకేనా. ఎందుకంటే అక్కడ ఎం చిన్నది వచ్చింది, ఇక్కడ పెద్ద వచ్చింది, డబ్ల్యూ అనేది డబ్ల్యూ షేప్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఎన్ ఇదేగా, ఇది కిందకు వచ్చిందమ్మా, ఇది కిందకు వచ్చిందమ్మా, ఇది ఇలా ఉంది కదా, అలాగే ఉంటుంది. సారీ అమ్మా, ఇప్పుడు మనం ఈ లైన్ పై నుంచి స్టార్ట్ అయింది, అంటే ఇక్కడ కింద నుంచి స్టార్ట్ అవ్వాలి, కింద నుంచి స్టార్ట్ అయింది ఇంతేగా. మా ఎన్కి మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ సేమ్ ఉంటాయి అమ్మా, కానీ ఒరిజినల్ ఇమేజ్తో డిఫర్ అవుతాయి, ఓకేనా. అదే ఐ కానీ హెచ్ కానీ వచ్చేసరికి మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ ఒరిజినల్ మూడు సేమే ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద వన్ పాయింట్. ఓ అంటే ఓ యాసిస్గా అలాగే ఉంటుంది సార్. ఓ మిర్రర్ అయినా వాటర్ అయినా సేమ్ ఉంటాయి, అవునా. కే కూడా సేమ్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి కే కూడా ఒక స్టార్ వేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ రిమైనింగ్ చూద్దామా. ముందు మిర్రర్ తీసుకుందాం. మిర్రర్. ఓకే, సో మనం ఇప్పుడు ఆల్ఫాబెట్స్ రాసుకుని ఒక్కొక్క దానికి మళ్ళీ మిర్రర్ రాద్దాం, ఓకేనా. ఎంఎన్ఓ వరకు అయిపోయింది కదా, అంటే ఈసారి పీతో స్టార్ట్ చేద్దాం. పి. ఓకే, ఆ గీత అలాగే ఉంటే ఇది పైకి ఉంది కాబట్టి ఈసారి కిందకి గీసుకోవాలి. రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి గీయాలి, మారదు. క్యూ 0 0. అవును, నువ్వు దీన్ని కిందకి గీసావు కాబట్టి ఈసారి పైకి గీసుకుంటా. ఓకే, రైట్. ఈసారి ఈ కింద నుంచి పైకి ఎత్తావు కాబట్టి పైనుంచి కిందకి పెడతా. క్యూ. ఓకే, మా బాంబులా ఉంది కదా అని అడగమాకండి, ఓకేనా. రైట్. ఆర్ ఇంతేగా, ఆర్ ఇంతేగా, అవునా కదా. నేను కింద నుంచి పైకి గీసాను. ఆర్. ఎస్ అంటే తలకిందులు అయితే ఎక్కడెక్కడ స్టార్ట్ అయ్యేది, ఇక్కడ స్టార్ట్ అయ్యిందమ్మా. ఓకే, ఇలాగే తిరగాల్సింది, ఇలా తిరిగిందమ్మా. కొంచెం వంకర వచ్చిందా, ఓకేనా. మా ఎస్ కూడా మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ సేమ్ ఉంటాయి కానీ ఒరిజినల్ దాంతో మాత్రం డిఫరెన్స్గా ఉంటాయి, ఓకేనా. టీ. ఈ టీ ఏమైందమ్మా, తలకిందులు అయిపోతే ఇలా అవుద్దామా. టీ, పిక్యూఆర్ఎస్టీ, యూ. ఇది ఇలా ఉంటే ఇక్కడ తిరగబడిపోద్దిగా, అంటే యూ సేమ్ ఉండదు. వి ఇలా ఉంటే ఈ ఎడ్జ్ అనేది ఈసారి ఇటు వస్తుంది, అవునా.
అది కిందకు ఉంది కానీ ఈసారి పైకి వచ్చింది. ఓకే, డబ్ల్యూ అంటే ఇలాగేగా ఉండేది ఒరిజినల్గా. ఓకే ఓకే, ఇదేమవ్వాలి, ఇలా పైకి వెళ్ళిన కాస్తే కిందకి రావాలి, అంటే ఎం అయిపోతుంది. అంటే డబ్ల్యూ కాస్తే ఎం కాస్తే డబ్ల్యూ అయిపోతాయి. ఓకేనా, డబ్ల్యూ. ఇంకా నెక్స్ట్ మిగిలిన మనకి XYZ ఒక్కొక్కటి రాసుకున్నావా. ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్, అవునా. ఎక్స్ అనేది మిర్రరు, వాటర్, ఒరిజినల్ 3 సేమ్ ఉంటాయి, అవునా. వై, ఇదేగా వై అంటే. ఓకే అమ్మా, ఇప్పుడు ఎలా వస్తుంది చూద్దామా. తలకిందులు అయిపోతే ఇది ఇలా ఉంటుంది, అవునా. ఓకే, ఇలా పైకి గీసావు కదా, ఇలా కింద గీసుకో, దట్ ఈజ్ వై. జెడ్, అవునా, ముందు ఇలానేగా ఉండాల్సింది. దట్ ఈస్ జెడ్. జెడ్ కూడా మిర్రర్, వాటర్ సేమ్ ఉంటాయి, కానీ ఒరిజినల్తో డిఫరెంట్ అవుతుంది. ఇవి మనకున్న ఆల్ఫాబెట్స్ అమ్మ, 26 ఆల్ఫాబెట్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ డిజిట్స్ అలియాస్ అంకెలు. ముందు మిర్రర్ గీద్దామా. రైట్, చూడమ్మా మిర్రర్. రైట్, మిర్రర్. ఇప్పుడు డిజిట్స్ ఒక్కొక్కటి రాసాను చూడండి జాగ్రత్తగా. 0 0నే, గొడవ లేదు. 1 ఇలా ఉంటే ఇలాగే, గొడవ లేదు. ఇలా ఉంటే మాత్రం గొడవ ఉంది, ఎందుకంటే ఆ కొమ్ము పైకి ఉంది కాబట్టి ఈసారి మనం కిందకి పెట్టాలి. ఒకవేళ ఇలా ఉంటే ఇంకా గొడవ ఉంటుంది, ఎందుకంటే ఈ కొమ్ము కిందకు ఉంది కాబట్టి కిందకి. దిస్ ఇస్ ఓకే ఓకే. సో 1 2 అంటే ఇలాగేగా ఉండేది, అంటే ఈసారి రివర్స్ అవ్వాలిగా. 2 అంటే తలకిందులు గీస్తారు అంతే. 3 ఇలాగేగా, పైనుంచి గీసినా కింద నుంచి గీసినా సేమేగా ఉండేది. 4 అవునా. ఓకే, సో అమ్మ ఈసారి పైనుంచి కిందకు వచ్చావు కదా, కింద నుంచి పైకి వెళ్ళు. ఎటు తిరగాల్సిన అటే తిరగాలి, అవునా. కానీ పైది కిందకి, కింద పైకి. 4 ఒకవేళ నీకు ఇలా రాసి అలవాటు అనుకో, ఎలా రాసి అలవాటు అంటే అలా బొమ్మ, అంటే మనం రాయడం గురించి కాదమ్మా, ఎగ్జామినర్ వాడు ఏది ఇస్తే మనం అది గీయాలి, అవునా. ఓకే, ఇలా పైకి గీసావుగా, కింద గీసా. లెఫ్ట్ అది లెఫ్టే, రైట్ అది రైటే, అర్థమైందా. సో ఇంత ఈజీగా గీసేసుకోవచ్చు. ఓకే 4 అమ్మ. నెక్స్ట్ 5 అవునా, నువ్వు తలకిందులు చేయడమేగా. సో లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైటేగా, ఇదిగో పొట్ట, ఇదిగో ఈ గీత గీసి రైటేగా, అది ఓకే 5 ఓకే. 6 అంటే ఇలాగేగా ఉండాల్సింది. ఇప్పుడు అదేమవ్వాలి, తలకిందులు అవ్వాలి, అంటే ఈ పైన ఉన్నది పైకి అలాగే ఉండాలి. పొట్ట కుడివైపు తిరగాల్సి కుడివైపు తిరిగింది, అవునా, సరిపోయిందా. 7 అవునా. రైట్ నుంచి లెఫ్ట్ ఓకే, కానీ అది పైనుంచి కిందకు వచ్చినట్టు ఈసారి కింద నుంచి పైకి వెళ్దాం. 8 అంటే 2 సున్నాలు, ఎప్పుడైనా 2 సున్నాలు సేమే ఉంటాయి, కాబట్టి పై సున్నా కిందకు వస్తుంది, కింద సున్నా పైకి వెళ్తుంది, అవునా. అందుకని నేను డిఫరెన్స్ చూపించడం కోసం కొంచెం డిఫరెంట్ సున్నాలు గీసాను. డిజిటల్ 8 అయితే ఎటు నుంచి ఎటు చూసినా ఒకటే. ఓకే 9 ఇదేగా మనం రాసేది. ఈ గీత ఓకే, నువ్వు పైన గీసేమైంది లెఫ్ట్ సైడ్, నేను లెఫ్ట్ సైడే కింద గీస్తా, ఓకేనా. డి. మన 9ని మనం ఇలా రాసే అలవాటు ఉంటుంది కదా, అవునా. కొంచెం జాగ్రత్త గీద్దాం, అవునా. ఇలా రాసే అలవాటు ఉంటే ఎస్, అదే జస్ట్ రివర్స్ తీసేద్దాం, ఓకేనా. ఓకే, ఓ సేమ్ రాసానా, రివర్స్ రాయాలి. ఓకే ఓకే 9 ఓకే. నెక్స్ట్ 10 అమ్మ. 10 ఎందుకు రాసిన అంటే ఇది ఆల్రెడీ 2 డిజిట్స్ కదా, 2 డిజిట్స్ రివర్స్ అవ్వవు. ఇక్కడ చూడండి 10 అంటే రాసి చూపించాను మీకు. రైట్ సైడ్ లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ రైట్ అవుతుంది కదా, కాబట్టి రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇక్కడ 0 వస్తుంది ఈ మిర్రర్లో. ఇక్కడ ఆ పప్పలేం ఉడకవు, డైరెక్ట్గానే వస్తాయి, ఓకేనా. అంటే 1కి డైరెక్ట్, 0 డైరెక్ట్, ఓకే. అదమ్మా ఆల్ఫాబెట్స్ డిజిట్స్. ఇవి వాటర్ ఇమేజెస్, అవేంటమ్మా మిర్రర్ ఇమేజెస్. మా మిర్రర్ని తెలుగులో ఏమంటారమ్మా, దర్పణంలో ప్రతిబింబం లేదా అద్దంలో ప్రతిబింబం, అవునా. వాటర్ ఇమేజ్ ఏమంటారమ్మా, నీటిలో ప్రతిబింబాలు, అవునా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పేటప్పుడు ఏముంది, తెలుగులో చెప్పేస్తాను, ఇంగ్లీష్లో చెప్పేస్తాను, అద్దంలో ప్రతిబింబం, నీటిలో ప్రతిబింబం అని. కానీ ఎగ్జామినర్ మాత్రం చాలాసార్లు మిర్రర్ ఇమేజెస్ అని, వాటర్ ఇమేజ్ అని చక్కగా ఇలా రాస్తాడు. ఎలా రాస్తాడు తెలుసా, ఓకే ఇలా రాసేస్తాడమ్మా, మిర్రర్ ఇమేజ్ని కనుగొనుము అంటాడమ్మా. కింది వాటిలో ఎక్స్ యొక్క మిర్రర్ ఇమేజ్ని కనుగొనుము అంటాడమ్మా. తెలుగే కదా, భలే ఉంది. కానీ మిర్రర్ ఇమేజ్ అంటే మనం తెలియాలి. అందుకని అద్దంలో ప్రతిబింబంతో పాటు మిర్రర్ ఇమేజ్ అనే పదాన్ని కూడా నేర్చుకోండి.
అలాగే నీటిలో ప్రతిబింబం అనుకున్నప్పుడు చాలాసార్లు ఏమంటాడంటే వాటర్ ఇమేజ్ అని వేస్తాడు, అంటే ఇలా రాసేస్తాడు, వాటర్ ఇమేజ్ను కనుగొనము. ఎక్స్ యొక్క వాటర్ ఇమేజ్ను కనుగొనము. అప్పుడు నువ్వేం చేయాలి, సార్ తెలుగులోనే రాశాడు కదా అని నువ్వు కోర్టులోకి వేసేయడానికి ఉండదు. కానీ వాటర్ ఇమేజ్ అనేది ఇంగ్లీష్ పదం, అవునా? కాబట్టి వాళ్ళు కోర్టులోకి వేసేస్తే వీటిని కొట్టేస్తారు. కాబట్టి మనం తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్పడం అనేది మీకు ఒక అడ్వాంటేజ్. ఓకేనా? రైట్, డోంట్ మిస్ ఇట్. మనం ఒకసారి స్క్రీన్ నుంచి బయటకు వస్తున్నాను, ఈ రెండింటిని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకేనా? కంపల్సరీ, దట్ ఈస్ టేకింగ్ ద స్క్రీన్ షాట్ ఈజ్ మ్యాండటరీ అండ్ మీరు దాని మీద వర్కౌట్ కూడా చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇది మిర్రర్ ఇమేజెస్ అమ్మా. నెక్స్ట్ ఇది వాటర్ ఇమేజెస్ అమ్మా. వాటర్ ఇమేజెస్ మీద కూడా మీరు తీసుకోవాలి. రైట్, నౌ మనం ఇప్పుడు సరదాగా కొన్ని బొమ్మలు ఎలా మారితే చూద్దాం. అన్ని బొమ్మలు ఏం చెప్పడం నేను కూడా. ఓకే, మా ఒక త్రిభుజం ఉందనుకోమ్మా. మా ఈసారి మిర్రర్ వాటర్ అని ఏం చెప్పండి, ఇలా గీసారంటే అది మిర్రర్. ఓకేనా? రైట్. సో మా మిర్రర్లో సేమ్ యాస్ట్గానే ఉంటుంది. అదే వాటర్లోకి వచ్చేసరికి తల కిందలు అవుతుంది, అవునా? ఒక లంబకోణ త్రిభుజం ఉందనుకోమ్మా. ఓకే, మిర్రర్లో కుడివైపు ఎడమవైపు అవ్వాలిగా. ఇది ఎడమ వైపు మనకు లంబం ఫామ్ అయింది, సో కుడివైపు ఫామ్ అయ్యి ఇలా ఉంటుంది, అవునా? అదే వాటర్లో అనుకోమ్మా, తలకిందులు అవ్వాలంతే కానీ ఎడమలు కుడులు మాడవుగా, అంటే ఇది ఉంటుంది. ఇలా ఒక యారో ఉందనుకోమ్మా, మిర్రర్ ఇమేజ్లో ఇలా తిరిగిపోతుంది, అవునా? కుడి ఎడమ కుడిమే అయిపోయింది, అవునా? అదే వాటర్ ఇమేజ్లో ఏ చేంజ్ ఉండదు, ఇది ఎంత దూరంలో అంతే దూరంలో ఇలా ఉంటుంది అంతే. ఓకే, ఇది వాటర్ ఇమేజ్. అదే ఒక కిందకి ఇలా ఉందనుకోమ్మా, మిర్రర్ ఇమేజ్లో యాసిడ్ ఉంటుంది, ఎందుకంటే లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ అవ్వాలి కానీ ఓకే కుడి కిందది పైకి కిందది రాదుగా, అంటే యాసిడ్ ఇది కూడా ఇలాగే ఉంటుంది. అదే మిర్రర్లోకి వచ్చేసరికి తల కింద అయిందిగా, అంటే యారో కింద ఉన్నది కాస్త పైకి వెళ్ళిపోయింది, అంటే ఏమవుతుందమ్మా? ఓకే, దిస్ ఇస్ వాటర్ ఇమేజ్. అర్థమైందా? సో మా కొన్ని శాంపిల్ బొమ్మలు అంటే అన్నింటినీ చూపించిన వర్కౌట్ కాదు, అవన్నీ మనం ప్రాబ్లమ్స్ చూద్దామమ్మా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ ముందు మిర్రర్ ఇమేజ్ మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా, అవి ఎలా చేయబోతున్నామంటే పదాలు ఇస్తాను మనకి కొన్ని. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది ANS4 3Q12, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? ఓకే, కొంతసేపు అయిన తర్వాత బొమ్మలు ఇస్తానమ్మా. ఇప్పుడు ఇక్కడ నేను శాంపుల్ కొన్ని బొమ్మలు చూపించాను కదా, ఓకే, ఇంకా ఎక్కువ బొమ్మలు తీసుకొని వాటిని మిర్రర్ ఇమేజ్లో ఎలా వస్తుంది, వాటర్ ఇమేజ్లో ఎలా వస్తుంది చెప్పుకుంటాం. ఓకేనా? రైట్, అమ్మా లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లమ్స్ వన్ బై వన్. ఒక్కొక్క ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసుకుంటూ వద్దాం. చూడమ్మా, మా ఫస్ట్ క్వశ్చన్ కదా, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి డైరెక్షన్ చదువుతాను, ఆ తర్వాత నుంచి డైరెక్షన్ చదవను. ఓకే, రైట్, చూడమ్మా. ఏమన్నాడు? చూస్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఈస్ క్లోజ్లీ రిజెంబల్స్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్. ఇంగ్లీష్లో మా ఇచ్చిన దానికి క్లోజ్ రిజెంబ్లెన్స్ ఉండాలి. ఓకేనా? దేంట్లో ఉంది మిర్రర్ ఇమేజ్గా అని అడుగుతున్నాడు. తెలుగునమ్మా, ఇచ్చిన కాంబినేషన్ యొక్క మిర్రర్ ఇమేజ్ని పోలి ఉండే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. అమ్మ వీడు కూడా ఏం చేశాడమ్మా, మిర్రర్ ఇమేజ్ అనే చెప్పాడు. కావాలని ఇచ్చానమ్మా ఈ క్వశ్చన్ని, 2 సార్లు ఇచ్చాను చూడండి. ఓకే, ఇక్కడ చదువుతాం డైరెక్షన్ని. ఇంగ్లీష్ ఓకే యాసిస్ ఉంటుంది, తెలుగులో చూడండి. ఇచ్చిన పదం లేదా బొమ్మ యొక్క ప్రతిబింబాన్ని లేదా అద్దంలో బింబాన్ని పోలి ఉండే ప్రత్యామ్నాయాన్ని కనుగొండి. ఇది చాలా క్లియర్గా ఇచ్చారు కదా, అద్దంలో బింబాన్ని లేదంటే ప్రతిబింబాన్ని అని, అవునా? రైట్, ఓకే, అంటే ఇది ఫైన్ మనకి తెలుగు మీడియం వాళ్ళకి, ఇది నాట్ ఫైన్. కానీ మీరు రెండింటినీ ఫైన్ అనే పరిస్థితిలో ఉండాలి. ఓకే, రెండు ఒకటే క్వశ్చన్ ఇచ్చాను, ఉండే కావాలని డైరెక్షన్ చూపించడం కోసం ఇచ్చాను. నెక్స్ట్ నుంచి డైరెక్షన్ ఇవ్వడమ్మా, డైరెక్షన్ ఇస్తాను కానీ మీరు ప్రతిబింబాన్ని అద్దంలో ప్రతిబింబాన్ని అనుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్. అమ్మ ఈ క్వశ్చన్ని మిర్రర్లో రాయమన్నప్పుడు ప్రైమరీగా స్టూడెంట్స్ చేసి తప్పేంటంటే ఏకి మిర్రర్ ఇమేజ్ ఏంటి, ఏనే, ఎన్కి ఏంటి మిర్రర్ ఇమేజ్ ఇలా వచ్చింది, అవునా? రైట్, ఎస్కి ఏమొచ్చింది, ఇలా వచ్చింది, 4కి ఏమొచ్చింది, అర్థమైందా మీకు? ఇలా లెక్కేస్తూ అది ఎక్కడుందో వెతుకుతుంటారమ్మా. అది ఎక్కడ ఉందంటే చక్కగా ఫస్ట్ ఆప్షన్లో కనబడుద్ది. అబ్బా సార్ ఫస్ట్ ఆప్షన్ సార్ అంటే టికెట్ వెళ్ళిపోతారు. వాళ్ళ దృష్టిలో సార్ మాకు బాగా చెప్పాడు, అసలు బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పాడు, నేను అన్నింటినీ అదే యాసిడ్ పెట్టేసాను సార్, చెత్తగొట్టేసాను సార్, పేపర్ చాలా ఈజీ అంటాడు. వాడికి చితికిపోయింది ఎగ్జామ్ హాల్లో. ఎందుకు తెలుసా? మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తానంటే ఇక్కడ మిర్రర్ని పెట్టినప్పుడు మొట్టమొదటి రావాల్సింది ఏనా టూనా? మన టార్గెట్ ఏంటి, ఇలా కదా పడాల్సింది, అంటే మొట్టమొదటి 2 రావాలి. అర్థమైందా? సో అంటే 2 యొక్క ఇమేజ్ ఏంటి, ఇది 2 యొక్క ఓకే 2 యొక్క ఇమేజ్, అవునా? రైట్, ఇది 2 యొక్క ఇమేజ్, అవునా? మిర్రర్ తిప్పితే ఓకే 1 ఇది ఎడమవైపు తిరిగి ఉంది కాబట్టి కుడివైపు తిప్పాలి, అవునా? Q 0 ఇటు ఉంది, రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ గీయాలి, అవునా? 3 ఇలా ఉంది కాబట్టి మనం దాన్ని ఇలా గీసుకోవాలి, అవునా? మా ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. ఓకేనా? సో అంటే ప్రతి పాసిబిలిటీ ఏంటి, లేకపోతే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్తాను. రెండో క్వశ్చన్ నుంచి మన దాని స్టైల్లో వెళ్దాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 4 అంటే ఇటు తిరుగుద్ది, అవునా? నెక్స్ట్ S అంటే ఇటు తిరుగుద్ది, అవునా? నెక్స్ట్ N అంటే ఇలా తిరుగుద్ది, అవునా?
ఎందుకంటే ఇవన్నీ నేను ఇందాక చెప్పాను, అవునా? ఏ అంటే యాషెస్గా ఉంటుంది, అవునా? ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో వెతకండి. సార్ 2తో స్టార్ట్ అయినాడు ఒక్కడే సార్, సో ఇదే ఆన్సర్. మా పద్ధతిగా చేయమంటే అది ఈజీగా చేయమంటే సార్ ఫస్ట్ 2తో స్టార్ట్ అవ్వాలి సార్. 2తో స్టార్ట్ అయిన వాడు సెకండ్ ఆప్షన్ ఒక్కడే సార్. వీడు చూడండి ఏతో స్టార్ట్ అయ్యాడు, నాకు వద్దు. వీడు చూడండి ఎస్తో స్టార్ట్ అయ్యాడు, ఎస్ ఎక్కడో ఉన్నాడు సార్, నాకెందుకు ఈడు? ఫస్ట్ రావాల్సిన 2, ఈడు వద్దు సార్ అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అర్థమైందా? నేనేం చెప్పానమ్మా, ఫస్ట్ క్వశ్చన్ పద్ధతి ప్రకారం చెప్తానని చెప్పాను, ఆ తర్వాత మన స్టైల్లో కూడా చెప్తానని అది కూడా మన స్టైల్లో కూడా చెప్పాను. ఈ ఒక్క 2తో మనకు ఆన్సర్ అయిపోయింది. రిమైనింగ్ అన్నీ మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి లేంటే లేదు. ఓకేనా? నన్ ఆఫ్ దీస్ ఉంటే వెరిఫై చేయాలి, కానీ మనకు నన్ ఆఫ్ దీస్ మ్యాక్సిమం ఇవ్వడు. 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు నన్ ఆఫ్ దీస్ ఇవ్వడు, 5 ఆప్షన్స్ ఉన్నప్పుడు 99% నన్ ఆఫ్ దీస్ ఇస్తాడు. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? మిర్రర్ ఇమేజ్ అంటే ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అవ్వాలి? ఏతో స్టార్ట్ అవ్వాలి, అవునా? ఏతో అబ్బో అన్నీ ఏనే సార్. అప్పుడు ఏం చేయాలి అంటే ఏ ఆల్ఫాబెట్ అయితే డిఫరెన్స్ ఉందో వాటితో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి లాస్ట్ ఆల్ఫాబెట్ అన్ని చోట్ల వేరువేరుగా ఉంది, ఇక్కడ లాస్ట్ అందరూ ట్రై చేస్తాను. లాస్ట్ అంటే ఇక్కడ లాస్ట్ రావాలంటే ఇక్కడ ఫస్ట్ ఉండాలి కదా, అంటే ఇక్కడ ఫస్ట్ ఎవరమ్మా? టీ, అంటే టీతో ట్రై చేస్తా. ఓకే, టీకి మిర్రర్ ఇమేజ్ సేమేగా, ఇక్కడ మారింది ఇక్కడ మారింది, వద్దు నాకు వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరు టీలుగానే ఉన్నారు. నెక్స్ట్ లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ ఇంకా ఎవరు సేమ్గా డిఫరెంట్గా ఉన్నారో వాళ్ళు చూడండి. అమ్మా రెండో వర్డ్ చూడండి, వీళ్ళిద్దరూ మారారు, అవునా? రెండో వాడు లెఫ్ట్ నుంచి రెండో వాడు అంటే ఇక్కడ రైట్ నుంచి రెండో వాడు, రైట్ నుంచి రెండో వాడు ఎవడు? 4కి ఇలా ఉన్నదానికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? రైట్ సైడ్ తిరగాలి, అంతేనా? రైట్ సైడ్ తిరిగింది, ఇక్కడ లేదు, సెకండ్ వన్ కాదు, అంటే ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. అర్థమైనా? ఇంత ఈజీగా చేసుకోవాలి. ఓకేనా? చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మా అద్దంలో ఉండే బింబాన్ని మనం చెప్పాలి. ఓకే రైట్, చూడమ్మా ఎక్కడ ఉందో అది. మా ఎక్కడ ఏ ఆప్షన్తో ట్రై చేయాలంటే నేనేం చెప్పాను మీకు గతంలో? ఓకే, ఎక్కడైనా సరే మనకి రివర్స్ చేసి రావాలి, అవునా? ఓకే అమ్మ, ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎవరమ్మా? కే, అంటే లాస్ట్ ఆల్ఫాబెట్ కే అంటే మనకు ఫస్ట్ ఆల్ఫాబెట్ కే, అంటే రివర్స్ అయ్యి ఇలా రావాలి. ఓకే కొట్టేసా. ఓకే ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళని చూస్తే సార్ లాస్ట్లో డిఫరెన్స్ అని ఉందా? 3 సేమ్ ఉన్నాడు సార్, అంటే ఇంకా ఎక్కడ డిఫరెన్స్ ఉంటే అక్కడ స్టార్ట్ చేద్దాం అమ్మా. ఏ సేమ్గానే ఉన్నాడు, సేమ్గానే ఉంది బొమ్మ, సేమ్గానే ఉంది బొమ్మ. డి సేమ్గానే ఉంది బొమ్మ. ఎన్ సేమ్గానే ఉంది బొమ్మ, సేమ్గానే ఉంది. 2 సేమ్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది డిఫరెంట్గా ఉంది చూసారా, కాబట్టి వీటితో స్టార్ట్ చేస్తా. వీడెవరు మనకి బొమ్మలో చూస్తే మన ఆన్సర్లో రైట్ నుంచి 3వ వాడు, అవునా? మన ఆన్సర్లో రైట్ నుంచి 3వ అంటే ఒరిజినల్లో లెఫ్ట్ నుంచి 3వ వాడు, అంటే లెఫ్ట్ నుంచి 3వ వాడు ఎవడు? 6. మా 6కి మిర్రర్ అంటే ఏమవుతుంది? ఇది తిరుగుతుంది, అంతేనా? ఓకే, వీడేంటి తలకిందులు అయ్యాడు అంటే వీడొద్దు నాకు. ఓకే, ఈ రౌండ్ అనేది కిందకు ఉండాలి, వాడు కూడా ఇంక ఇక్కడ ఉన్నాడమ్మా, వీడు కూడా పైకి వెళ్ళిపోయాడు, అవునా? పైకి వెళ్ళిపోయాడు కాబట్టి నాకు వద్దు. వీడు చూడండి కిందకే ఉన్నాడు కదా, సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. అర్థమైందమ్మా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అంటే ఇలా వెరిఫై చేసుకుంటూ రావాలే తప్ప. ఓకే, సో వీటిని ప్రతి అక్షరాన్ని మీరు మార్చేసి ఆ తర్వాత ఎక్కడ ఉందని ఎదుర్కొంటే టైం సరిపోదు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్స్ ద నెక్స్ట్ వన్. అమ్మ మీకు నాన్ వెర్బల్ రీజనింగ్ నేను చెప్పినంత డెప్త్, నేను చెప్పిన మోడల్స్, నేను చెప్పిన క్వశ్చన్లు మీకు దొరకాలంటే చాలా సైట్స్ మీరు వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? ఓకే, కాబట్టి ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ అయితే మీరు ఎటువంటి బుక్ని ప్రిఫర్ చేయక్కర్లేదు. కేవలం నేను చెప్పిన క్వశ్చన్స్ మళ్ళీ రివైజ్ చేస్తే 99.99% మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు చేసేసుకోగలచ్చు. ఓకేనా? చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మలయాళం అంటమ్మా. ఓకే, బొమ్మ చూస్తే నిజంగానే మలయాళం ఉంది, అవునా? రైట్, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? ఓకే, వెరీ సింపుల్. ఫస్ట్ వీడియోగా ఫస్ట్ లెటర్ రావాల్సింది ఇక్కడ మిర్రర్ పెడితే ఇదేంటి సార్ తలకిందులు అయ్యాడు, తలకిందులు అవ్వచ్చా? అవ్వకూడదు, అవునా? అంటే వాడిని గుట్టేసా ఫస్ట్. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళలో ఎక్కడ వేరియేషన్ ఉంటే అక్కడ స్టార్ట్ చేస్తా అని చెప్పాను, అవునా? ఎల్లో చూడండి తేడాగా ఉంది, ఇక్కడ అవునా? 3 ఎల్లో వచ్చాయి, అంటే ఇక్కడ 3వ వాడు ఇక్కడ లెఫ్ట్ నుంచి 3 అంటే ఇక్కడ రైట్ నుంచి 3, అవునా? అంటే ఎల్. మా ఎల్కి మిర్రర్ ఇమేజ్ ఎవరమ్మా? ఇలా తిరగాలి, రైట్ సైడ్ తిరుగుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తిరగాలి, అవునా? వీడేంటి మళ్ళీ రైటే తిరిగాడు, నాకు వద్దు. ఈడేంది తలకిందులుగా డ్యాన్స్ చేస్తున్నాడు, శీర్షాసనం వేస్తున్నాడు, అవునా కదా? రైట్, మన శీర్షాసనం ఎప్పుడు వేయాలి? శీర్షాసనం అంటే తలకిందులో పెట్టాలి, కాలు పైన పెట్టాలి, అవునా? అది ఎప్పుడు జరుగుద్ది? వాటర్ ఇమేజెస్లో, అవునా? ఇది మిర్రర్ కదా, కాబట్టి ఇది వద్దు నాకు. ఓకే, సో ఆన్సర్ అమ్మా అయిపోయింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. మనం ఎంత టైం స్పెండ్ చేసాం క్వశ్చన్ మీద అనేది కాదు, ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేయగలం అనేది మనకి ఇంపార్టెంట్, అవునా? చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. సో దీన్ని పోలి ఉండేది ఎవరు? ఓకే, లెట్ us స్టార్ట్ ఇట్. ఓకే, ఎఫెక్టివ్ ఆల్ఫాబెట్స్ అన్ని అవసరం ఎక్కడ అవసరం స్టార్ట్ చేసుకోవచ్చు, అవునా? ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఈకి మిర్రర్ అంటే అలాగే ఉండాల్సింది.
ఓకే 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 బట్ మారిపోయింది, కొట్టేసా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ వచ్చింది, అక్కడ వి వచ్చింది. ఓకే, డిఫరెన్స్ ఇక్కడ కనపడింది కాబట్టి రెండోది ట్రై చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ నుంచి రెండోది అంటే ఇక్కడ రైట్ నుంచి రెండోది. వీకి వీగానే ఉండాలి. వీడేంటి తేడా కొట్టాడు, కొట్టేసా. ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 1, 4. వాటిలో ఎవరు సేమ్ ఉన్నారు, ఎవరు డిఫరెంట్ ఉన్నారు వెరిఫై చేద్దాం. ఓకేనా సార్? ఇక్కడ చూడంగానే నాకేమర్థమైందంటే ఎఫ్ ఇద్దరు వచ్చారు సార్. ఎట్లా వస్తారు సార్? ఓకే, ఎఫ్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా రావాలి, అవునా? అంతేగాని సడన్గా ఇట్లా వచ్చిందండి అక్కడ, కాబట్టి నాకు వద్దోడు. కాబట్టి చూసుకోండి, ఎఫెక్టివ్ అంటే 1, 2, 3 రైట్ సైడ్ నుంచి రెండోది. ఓకే, అటు రైట్ సైడ్ నుంచి మూడోది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మూడోది. 1, 2, 3 ఎఫ్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఇది, కానీ వాడు ఇది ఇచ్చాడు అంటే 4th వన్ ఆల్రెడీ క్యాన్సల్డ్. ఓకే, అంటే ఇప్పుడు ఆన్సర్ అంటే చెప్పండమ్మా, ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది చేసే పద్ధతి, రైట్? సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్, మనం ప్రతిసారి డైరెక్షన్స్ అవసరం లేదు మీకు, అందుకని నేను డైరెక్షన్స్ డైరెక్ట్ పక్కన పెట్టేస్తున్నాను. ఓకే రైట్ అమ్మా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ మిర్రర్ ఇక్కడ పెడతాం కాబట్టి హెచ్ మారుతుంది, హెచ్గానే ఉంటుంది. సో వీడేంటో తేడా కొట్టాడు కాబట్టి కొట్టేశాను, మిగిలిన ముగ్గురు హెచ్ బాగానే ఉన్నారు. ఓకే, ఆ తర్వాత కే బాగానే ఉంది కానీ వీడేంటో రివర్స్ అయ్యాడు కదా. వీడు రైట్ సైడ్ నుంచి రెండో వాడు కదా, అంటే కే అంటే ఈ రైట్ సైడ్ వచ్చిన కాబట్టి లెఫ్ట్ సైడ్ రావాలి, అవునా? లెఫ్ట్ సైడ్ వచ్చాడా వీళ్ళిద్దరు? రాలేదు, కొట్టేశాను. సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ప్రతిసారి మొత్తాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే మనం కొన్ని క్వశ్చన్లు చేసాం, ఒక 6 క్వశ్చన్లు చేసాం కాబట్టి మనకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సపోజ్ ఏదైనా ఒక ఆల్ఫాబెట్ అంటే ఒక నెంబరో ఒక సింబలో ఏదో తీసుకుందాం. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇందులో ఉందమ్మా, లంబకోణ త్రిభుజం. ఓకే, దిస్ ఇస్ మై రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనికి మిర్రర్ ఇమేజ్ గీసాను అనుకోమ్మా, ఏమవుతుంది? ఇలా తిరుగుద్ది, అవునా? ఇదేగా మనం ఇందాక అనుకుంది కూడా. ఇది దీనికి మిర్రర్ ఇమేజ్, అవునా? ఎంఐ అంటే మిర్రర్ ఇమేజ్. ఎంఐ అంటే షామీ కంపెనీ మొబైల్ కాదమ్మా, ఓకేనా? జాగ్రత్త. మళ్ళీ మిర్రర్ తీసుకున్నాను అనుకోమ్మా, అంటే మళ్ళీ ఇలా ఉన్నది ఇది తిరిగిపోయింది, అవునా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఒరిజినల్ వచ్చేసింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిర్రర్ ఆఫ్ మిర్రర్ ఈజ్ ఒరిజినల్. ఎందుకు ఈ పాయింట్ చెప్పాను అంటే అప్పుడప్పుడు ఏమవుతారంటే, ఓకే, ఒక పదం యొక్క మిర్రర్ ఇమేజ్ అని చెప్పి వాడు ఇస్తాడమ్మా. ఓకే, సపోజ్ ఇలా అన్నాడమ్మా, ఓకే ఇది ఉందమ్మా, దీని ఒరిజినల్ ఇమేజ్ ఏంటి అని అడిగాడు అనుకోమ్మా. మనం చాలామంది ఏం చేస్తారంటే ఇది రావాలంటే ఎలా ఉండాలి ఓ అసలు ఒరిజినల్ ఏంటి అని చెప్పి ప్రతి ఆప్షన్ తిరగదిప్ప మొదలెడతారు. ఇది మిర్రరేగా, అదే కూడా చెప్పింది. దీని యొక్క ఒక పదం యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది. అయితే ఒరిజినల్ పదం ఏంటి, అంతేనా? ఇప్పుడు ఏమనుకుంటానమ్మా, ఒరిజినల్ పదం నుంచి మిర్రర్కి వెళ్ళే బదులు ఇది ఒరిజినల్, ఇది మిర్రర్, అవునా? మిర్రర్ని మళ్ళీ మిర్రర్లో పెడితే ఏమొచ్చింది? ఒరిజినలేగా. అంటే దీనికి మిర్రర్ ఇమేజ్ కనుక్కుంటే సరిపోతుంది, ఓకేనా? అంటే దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటమ్మా, ఫస్ట్ వీడితో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ మిర్రర్ పెట్టాలిగా మిర్రర్ ఇమేజ్ అంటే. ఓకే, అంటే ఫస్ట్ వీడిని తిప్పితే ఎవడొస్తాడమ్మా? ఎల్. అతను వీడిని తిప్పితే ఈ, ఆ తర్వాత వీడిని తిప్పితే ఈ, అవునా? అంటే ఆన్సర్ అంటే మళ్ళీ. ఇలాంటివి పదాల్లో కాకుండా సింబల్స్ ఇచ్చినప్పుడు బాగా ఉపయోగపడతాయి, ఓకేనా? చూడమ్మా, ఇక్కడ ఒక బొమ్మ యొక్క ఓకే మిర్రర్ ఇమేజ్ అమ్మ. నేను మొత్తం రాసి టైం వేస్ట్ అవుతుంది, డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇదమ్మా. అయితే లేంటే వాడు అప్పుడు అడుగుతాడంటే దేని యొక్క ప్రతిబింబం ఇది అవుతుంది అని అడుగుతాడమ్మా, ఓకేనా? దేని యొక్క ప్రతిబింబం ఇది అవుతుంది అంటే ఇది దీని యొక్క ప్రతిబింబం అదమ్మా, మిర్రర్. మనం ఈ ఒరిజినల్ కనుక్కునే బదులు మిర్రర్కి మళ్ళీ మిర్రర్ కనుక్కుంటే అదే ఒరిజినల్ వచ్చేస్తుంది, అవునా? కానీ మనం ఏం చేయాలమ్మా, దీన్ని కూడా మళ్ళీ మిర్రర్లో చూడాలి. అంటే ఒరిజినల్ ఇచ్చి మిర్రర్లో అడిగినా మనం మిర్రర్ ఇమేజే కనుక్కోవాలి, మిర్రర్ ఇచ్చి ఒరిజినల్ అడిగినా మనం మళ్ళీ మిర్రర్ ఇమేజే కనుక్కోవాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు కూడా ఏం చేయాలమ్మా, నేను మళ్ళీ మిర్రర్ ఇమేజ్ అంటే స్క్వేర్ కానీ అలాగే ఉంది సార్. మధ్యలో ఉన్నాడు మధ్యలోనే ఉంటాడు సార్, ఎటు పోడు. కుడివైపు ఉన్నాడు ఎడమవైపుకి, ఎడమవైపు ఉన్నాడు కుడివైపుకి సార్. వీడు ఎడమవైపు ఉన్నాడు కాబట్టి వీడు కుడివైపు సార్. వీడు ఎడమవైపు ఉన్నాడు కాబట్టి వీడు కుడివైపు ఉన్నాడు కాబట్టి ఎడమవైపు సార్. వీడు ఇటువైపు ఉన్నాడు కాబట్టి అటువైపు తోసేస్తున్నాను సార్. అంటే స్టార్ డాట్ ఇక్కడికి సార్, స్టార్ ఇటువైపు సార్. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది? అది ఒరిజినల్ దానికి. అంటే ఇప్పుడు నువ్వు దీనికి మిర్రర్ కనుక్కుంటే ఇది వస్తుంది, మిర్రర్కి మళ్ళీ మిర్రర్ కనుక్కుంటే అదే వస్తుంది. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇది మిర్రర్ ఇమేజ్.
ఒరిజినల్ని మిర్రర్గా మార్చితే మిర్రర్లో పెడితే మళ్ళీ మిర్రర్ వస్తుంది, మిర్రర్ని మళ్ళీ మిర్రర్లో పెడితే ఒరిజినల్ వస్తుంది, మళ్ళీ మిర్రర్లో పెడితే మిర్రర్ వస్తుంది, మళ్ళీ అంటే ఇలా తిరుగుతూ ఉంటాయి ఇవి. అర్థమైందా? రైట్, గుడ్. నెక్స్ట్ వన్. ఓకే అమ్మా, సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ని వాటర్ ఇమేజెస్ గీద్దాం ఒకసారి. ఓకే, దీనికి ఒక వాటర్ ఇమేజ్ ఇది, అవునా? ఓకే, వాటర్ ఇమేజ్ అంటే తలకిందులు అవడమేగా. ఓకే, తలకిందులు అయితే ఏమవుతుందో చెప్పండమ్మా. ఇది వాటర్ ఇమేజ్, అవునా? వీడి దగ్గర ఉన్నాడు కానీ దగ్గరలో వచ్చాడు, దూరంలో ఉన్నాడు దూరంగా వెళ్ళిపోయాడు, సరిపోయి. దీనికి మళ్ళీ వాటర్ ఇమేజ్ కనుక్కుంటే, సార్ వాడు దూరంలో ఉన్నాడు సార్ అంటే నేను దూరంలోనే తీసుకోవాలి సార్ వాడిని. రైట్ సైడ్ పొట్ట రైట్ సైడే ఉంటుంది, మారదుగా. మరి నేను సైడ్ తగ్గించా అంటే బేస్డ్ ఆన్ నా బోర్డ్ సైజ్ బట్టి సైడ్ తగ్గించా అంతే. ఓకే, బట్ మీరు అబ్జర్వ్ చేస్తానంటే సేమ్ సైజ్ మనం ఎలా తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఏమైంది, మిర్రర్ వాటర్ ఆఫ్ వాటర్ కూడా ఒరిజినల్ ఇమేజే. ఓకే, చూడమ్మా, వాటర్ ఒరిజినల్ ఇమేజ్, దానికి ఇది వాటర్ ఇమేజ్ అయితే మళ్ళీ నువ్వు దాన్ని వాటర్లో పెడితే వచ్చేది వాటర్ ఇమేజే, సారీ ఒరిజినల్ ఇమేజే. అర్థమైందా? వాటర్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు విచ్ వన్? ఒరిజినల్ వన్. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఇంకా నేను దాని మీద ఎగ్జాంపుల్స్ చూపించినమ్మా. లెట్స్ గో టు ద ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ. ఓకే, రైట్. ఓకే, రైట్ అమ్మా, దీనికి మిర్రర్ ఇమేజ్ కావాలంటమ్మా. ఒకసారి జాగ్రత్త చూద్దామా. ఓకే అమ్మా, ఇలా తీసుకొస్తే మొట్టమొదట ఎవరితో స్టార్ట్ అవ్వాలమ్మా? మిర్రర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి 3ని మిర్రర్లో చూడడం మొదలు పెట్టాలి, అవునా? 3ని మిర్రర్లో చూస్తే ఇది లెఫ్ట్ నుంచి రైట్ తిరిగింది కాబట్టి మనం రైట్ నుంచి లెఫ్ట్ తిప్పాలి, అంటే ఇదేగా 3. ఇది ఎక్కడెక్కడ ఉందో చూడండి. సార్ ఇక్కడ మాత్రం 3 ఉంది సార్, నాకు వద్దు వీడు. మిగిలిన 3 చోట్ల ఫైన్. మిగిలిన మనం చూస్తే ఒకసారి రెండో వాడు ఏదో తేడాగా అనిపిస్తున్నాడు, అవునా? రెండో వాడు చూడండి, రెండో అంటే వీడేగా జీ. మనం చేస్తుంది మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్. మిర్రర్ మిర్రర్ అంటే ఎడమవైపు కుడివైపుకి, కుడివైపు ఎడమవైపుకి రావాలి, అవునా? అంటే పొట్ట ఎడమవైపు తనింది కాబట్టి సార్ కుడివైపు దందాం. ఓకే, ఈ గీత ఇలా తీసుకుంటే సరిపోద్ది, అంతేనా? అవునా? రైట్. ఇప్పుడు అది ఎక్కడుందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. సార్ వీడు తలకిందులు అయ్యాడు సార్, నాకు వద్దు. తలకిందులు అయితే అది మిర్రర్ వాటర్ ఇమేజ్, అవునా? వీడు కూడా తలకిందులు అయ్యాడు సార్, నాకు వద్దు. అంటే ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, అయిపోయింది. ఓకేనా? అన్నిసార్లు మొత్తాన్ని చూడాల్సిన అవసరం మనకి లేదు. ఓకేనా? రైట్, ఎంతవరకు అవసరమో అంతవరకు చూస్తే సరిపోతుంది. రైట్, సో ద నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్. ఓకే ఓకే అమ్మా, సూపర్వైజర్. ఓకే ఓకే, మిర్రర్ పెడదామమ్మా. మిర్రర్ పెడితే డిఫరెన్స్ ఎక్కడుందో అక్కడ చూసుకోండి. ఫస్ట్ లెటర్లోనే డిఫరెన్స్ క్లియర్గా ఉన్నాయి. చాలు, ఫస్ట్ లెటర్తోనే మనకి మ్యాక్సిమం అయిపోయే అవకాశం ఉంది. లాస్ట్లో ఉన్నాడు ఫస్ట్ రావాలి కదా, ఆర్. కుడివైపు కూడా ఎడమవైపు రావాలి కాబట్టి ఈ గీతలు కుడివైపు ఉన్నాయి కాబట్టి ఈసారి ఎడమవైపు రావాలి, అంటే సరిపోయిందా? అయిపోయింది. అది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ తలకిందలైంది కదా, నాకు వద్దు వీడు. వాడు ఎస్ అసలు ఎస్లు ఎక్కడి నుంచి వచ్చేస్తారు మధ్యలో? వీడు ఎందుకు వస్తాడు? వీడు ఫస్ట్ వాడు కదా, ఫస్ట్ వాడు మనకు వస్తాడా? మనం వాటర్ ఇమేజ్ చేస్తామా, మిర్రర్ ఇమేజ్ చేస్తామా? చూడండి, వాడు ఏమన్నాడు? ప్రతిబింబాన్ని లేదా అద్దంలో బింబాన్ని పోలి ఉండాలన్నాడు. అద్దంలో ఉంటే కుడివైపు ఎడమవైపు అవ్వాలి. వీడేం సార్ ఫస్ట్ వాడిని ఫస్టే పెట్టాడు వీడు, నాకు వద్దు. అంటే ఆన్సర్ అమ్మా ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఎలిమినేషన్ ప్రాసెస్. ఓకేనా? మ్యాక్సిమం ఇలాంటి టాపిక్స్ అన్నింటినీ ఎలిమినేషన్తో చేయడమే ఈజీ. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ఇక్కడ మిర్రర్ పెట్టాలి, ఈతో స్టార్ట్ చేసుకోవాలి. సార్ అన్ని చోట్ల ఈ సేమే ఉంది సార్, నేను ఈతో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ సింబల్ కూడా ఏంటి అనేది పక్కన పెట్టిన అది సేమ్ ఉందా లేదా? వీడు సేమ్ ఉన్నాడు, నాకు వద్దు. సార్ వీడిలో తేడా ఉన్నాడు సార్, రకరకాల తేడాలు ఉన్నాయి సార్. అంటే వీడు ఎన్నోవాడు? 1 2 3 4. కుడివైపు నుంచి 4వ వాడు అంటే మనం ఎడమ వైపు నుంచి 4వ వాడిని చూడాలి. ఎడమ వైపు నుంచి 4వ వాడు ఎవడు? జెడ్. జెడ్ అనేవాడు ఎలా మారుతాడు? నువ్వు ఎడమ వైపు నుంచి కుడివైపుకి వెళ్ళావు కాబట్టి కుడివైపు నుంచి ఎడమవైపు ఇలాగేగా మారేది. అది ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఉంది, ఇక్కడ యాసిస్ జెడ్ ఉంది, నేను కొట్టేసా. అక్కడ యాసిస్ జెడ్ ఉంది, నేను కొట్టేసా. వీళ్ళిద్దరూ ఓకే. ఇంకా 1 4. 1 4లో రిమైనింగ్ వాళ్ళని వెరిఫై చేద్దాం. ఏ ఫైన్ అమ్మా, అది చూసి చెప్పేచ్చు కదా. ఓకే, జీ అక్కడ బాగానే ఉంది, ఇక్కడ కూడా జీ బాగానే ఉంది, రెండు ఒకటే ఉన్నాయి. ఏ ఓకే, మిగిలిన సేమ్ ఉన్నాయా? ENI ZAGAM. ఓకే సేమ్ ఉన్నాయంట మీ రెండు ఇంకా. ఓకే, సో ఆ రెండులో ఏదైనా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఎక్కడైనా తేడా ఉందని చూడండి. MAZAINE. ఓకే, ENI. హౌ అమ్మా, వీ ఫర్గాట్ వన్ థింగ్. ఫస్ట్ లెటర్ ఏముండాలి? ఈ ఉండాలి కదా. తర్వాత చెప్పింది
ఇక్కడ లాస్ట్ లెటర్లో ఈ ఉంది నాకు వద్ద శ్రీడు. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. అర్థమైందా? ఆన్సర్ అండ్ ఆప్షమా ఫోర్త్ ఆప్షన్. ఓకే రైట్. చూడమ్మా నెక్స్ట్ వన్ 10వ క్వశ్చన్. ఓకే రైట్ చూడమ్మా. సో మా ఇప్పుడు దీని సంగతి ఏంటి? లేదా జూమ్ ఇన్, కొంచెం జూమ్ చేద్దాం. ఓకే రైట్ చూడమ్మా. ఓకే ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? మిర్రర్ ఇక్కడ పెడతాం కాబట్టి 8తో స్టార్ట్ చేయాలి. వీటి తేడా కొట్టేశాను. ఓకే ఓకే అమ్మ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అవ్వాలమ్మా? 8తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఫస్ట్ ప్లేస్లోకి 8 రావాలి. సారీ మనం రాంగ్ కొట్టేసాం. ఫస్ట్ ప్లేస్లోకి 8 రావాలి. అవునా? యాక్సెస్ ఇక్కడ రాలేదు, కొట్టేశాను. మిగిలిన 3 చోట్ల వచ్చింది. ఫైన్. ఓకే అమ్మా ఇంకా రిమైనింగ్లో ఎక్కడ తేడా ఉందో చూసుకోండి. ఓకే జనరల్గా ఎల్ ఎక్కడ ఇచ్చినా మ్యాక్సిమం తేడా ఇస్తుంటాడు, చూసుకోండి. ఇక్కడ ఎల్ కానీ 7 కానీ వీడిని చూడండి. ఆ ప్లేస్లో ఎవరమ్మా? రైట్ సైడ్ నుంచి 2వ వర్డ్. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి 2వ వర్డ్ ఎవరమ్మా? ఎల్. ఎల్కి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? ఇదేగా. ఓకే అంటే అది ఎక్కడ వచ్చిందో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే అమ్మ ఇది ఎన్నోది అవ్వాలి? ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి 2వది కదా, రైట్ సైడ్ నుంచి 2వది. బాగానే ఉంది. వీడు తేడా కొట్టేశాను. ఓకే ఇక రిమైనింగ్ వీళ్ళిద్దరిలో ఎవరు తేడాగా ఉన్నారో చూసుకుందాం. 8 నెక్స్ట్ సింబల్ బాగానే ఉంది. వీడు తేడా కొట్టాడు చూడండి ఇద్దరిలోనూ. అంటే వీడితో మనకు ఆన్సర్ అయిపోయినట్టే. అవునా? వాడు ఎన్నోవాడు? రైట్ సైడ్ నుంచి 3వ వర్డ్. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 3వ వర్డ్ మనం తీసుకోవాలి. అవునా? సరే అమ్మ లెఫ్ట్ సైడ్ నుంచి 3వ వర్డ్. అంటే రైట్ సైడ్ నుంచి 3వ వర్డ్ తీసుకోవాలి. 1 2 3 అంటే 7. అమ్మ 7కి మిర్రర్ ఇమేజ్ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. అవునా? ఇక్కడ బాగానే ఉన్నాడు. అక్కడ తల కింద వాటర్ ఇమేజ్ అయ్యాడు. అవునా? సో అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ 11. బ్రిస్క్ BRISK బ్రిస్క్. అవునా? ఓకే అమ్మ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అవ్వాలి? కేతో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మిర్రర్ వస్తుంది కాబట్టి. అవునా? ఆ కే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. అన్ని చోట్ల లేదు, ఇక్కడ తేడా కొట్టింది కే. అవునా? కాబట్టి వాడిని కొట్టేశారు. ఇక రిమైనింగ్ నెక్స్ట్ ఎవరు రావాలి? మా కే తర్వాత ఎస్ రావాలి. ఎస్ ఇక్కడ ఫైన్. ఎస్ ఇక్కడ మారింది చూడండి. ఎస్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి కదా. ఇక్కడ సేమ్ వచ్చింది, కొట్టేశాను. ఓకే నెక్స్ట్ అమ్మా ఇప్పుడు వీళ్ళిద్దరు మిగిలేదు కదా, ఎక్కడ తేడా ఉందో చూడండి. ఆర్ యాక్చువల్గా ఉన్నాడు. అవునా? అంటే ఆ డిజిట్ చూడండి ఎన్నోదమ్మా ఇది? లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వన్. సో రైట్ సైడ్ నుంచి సెకండ్ వన్. అంటే లెఫ్ట్ నుంచి సెకండ్ వన్ అంటే ఆర్. ఆర్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఎలా వస్తుంది? ఇది కదా. అక్కడ ఆర్గానే ఉండిపోయింది. అంటే సెకండ్ వన్ క్యాన్సిల్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందమ్మా? రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఇవి భయంకరమైన క్వశ్చన్ ఏం కాదమ్మా, కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా ఇప్పటి వరకు మనం దేనిలో చూస్తామమ్మా? ఆల్ఫాబెట్స్లో చూసాం కదా. ఇప్పుడు మనం బొమ్మల్లోకి వెళ్తున్నాం. ఓకేనా? లెట్ us see this. ఓకే అమ్మ ఈ క్వశ్చన్ చేసేటప్పుడు నేను మీకు ఒక కొత్త వేలో థింక్ చేయడం నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా అమ్మ? ఇక్కడ ఇలా తీసుకుంటే ఈ డాట్ ఇక్కడికి వచ్చింది. అవునా? ఇలా తీసుకుంటే ఈ డాట్ ఇక్కడికి వచ్చింది. అవునా? అంటే ఇది ఎలా ఉందమ్మా? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కిందకు వచ్చింది. అవునా? మనం గీసేది మిర్రర్ కాబట్టి ఓకే మిర్రర్ ఇమేజెస్ ఎలా ఉంటాయమ్మా? పైనుంచి కిందకు వస్తే అది పైనుంచి కిందకే వస్తుంది. కానీ రైట్ నుంచి లెఫ్ట్ వస్తే లెఫ్ట్ నుంచి రైట్ రావాలి. అవునా? లెఫ్ట్ నుంచి రైట్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఇక్కడ స్ట్రైట్ వచ్చింది ఒకటే, స్ట్రైట్ వచ్చింది కొట్టేసి, స్ట్రైట్ వచ్చింది కొట్టేసి. సార్ లెఫ్ట్ నుంచి రైట్ వచ్చింది సార్. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. అయిపోయింది. అంటే ఇంతకంటే పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అర్థం కాలేదా? అంటే ఇలా అంటే నువ్వు ఒక క్వశ్చన్ని చూస్తే ఇలా చేస్తాను అలా చేస్తాను చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేయి, కానీ కరెక్ట్ ఆన్సర్ పెట్టుకో. లెఫ్ట్ టు రైట్ తిరగాలి, రైట్ టు లెఫ్ట్ తిరగాలి అంతే. ఓకేనా? రైట్. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న డబ్బా అటు రైట్ సైడ్లోకి వచ్చేసింది. ఫైన్. ఓకే ఈ గొట్టం అనేది ఇటువైపు రైట్ సైడ్ చిన్నది ఉంది కాబట్టి సార్ లెఫ్ట్ సైడ్ చిన్నది రావాలి, వచ్చేసింది. ఇటు లెఫ్ట్ సైడ్ పెద్ద ఉండాలి, అటు రైట్ సైడ్ పెద్ద వచ్చేసింది. అంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎగ్జాక్ట్ సరిపోయి చూసారా 1 4. ఓకే అంటే ఇలా డాట్స్ని బట్టి కూడా చెప్పేసుకోవచ్చాము మనం. ఓకేనా?